అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీ మహిళ మరియు భారతీయ లారీ డ్రైవర్కు గొడవ జరిగింది. వివరాల్లోకి వెళితే, సాల్మియా ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన తర్వాత 40 ఏళ్ల కువైటీ మహిళ తదుపరి విచారణ జరుగుతున్న పోలీసులపైన దాడి చేసింది. సాల్మియా ప్రాంతంలో నేను వెళుతూ ఉన్నప్పుడు ఒక భారతీయ లారీ డ్రైవరు తనపైకి లారీని పునరూపించాడని చెప్పి, దీంతో నేను భయభ్రాంతులకు గురైనానని చెప్పి పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క భారతీయ డ్రైవర్ను అరెస్టు చేయాలని చెప్పి కువైట్ మహిళ డిమాండ్ చేసింది. ఎలాగైనా సరే తనను అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టాలని చెప్పి, కువైట్ ట్రాఫిక్ చట్టాలను పాటించలేదని చెప్పి భారతీయుడిపైన ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆమె ఏమాత్రం వినకుండా పోలీసులపైన కూడా ఆమె అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత సాల్మియా పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీసులపైన దాడికి దిగడం జరిగింది. నేను కేసు పెట్టి భారతీయ డ్రైవర్ను అరెస్టు చేయమంటే మీరు అరెస్టు చేయలేదని చెప్పేసి, అలాగే పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అరెస్టు చేస్తామని చెప్పినా సరే ఆ యొక్క మహిళ వినలేదని చెప్పేసి, ఆ యొక్క భారతీయ డ్రైవర్ని ఏ రాష్ట్రానికి తెలియాల్సి ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మహిళల వల్ల కానీ తోటి ప్రయాణికుల వల్ల కానీ ప్రమాదం పొందే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అలాగే ఇందులో భారతీయ డ్రైవర్ తప్పు ఉంటే ఎప్పుడో పోలీసులు అరెస్టు చేసేవారు. భారతీయ డ్రైవర్ తప్పు లేదు కాబట్టి ఆ యొక్క మహిళను నివారించే ప్రయత్నం చేసినా సరే ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులపైన దాడికి దిగడంతో ఆమె పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.